అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిద్ధి దగ్గర నేను తీసుకోపోరానికి జిలవార్తూరు గ్రామంలో ఈ యొక్క ఇథనాల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గత 22 రోజుల నుంచి బస్టాండ్ సమీపంలో చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీని వద్దని మా యొక్క గ్రామాభివృద్ధి కమిటీ కానీ, వీడీసీ సభ్యులు కానీ, మరియు యువకులు కానీ పెద్ద ఎత్తున అందరూ మూకుమ్మడిగా నిర్ణయించుకొని ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీకి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాకు ఈరోజు 22వ రోజుకు చేరింది. ఈ 22వ చేరిన ఈ ధర్నా ఈరోజు వంట వార్పు చేయడం జరుగుతుంది. మరియు ఇథనాల్ ఫ్యాక్టరీలో వెలువడే ఈ యొక్క పొల్యూషన్ వలన మనకు ఎంతో హానికరమని మేము గ్రహించినాము. ఆల్రెడీ దీన్ని స్టడీ కూడా చేయడం జరిగింది. బట్టి సబ్ ఫ్యాక్టరీ బైన్సాలు ఏర్పాటు చేస్తే ఆ యొక్క నురుగునే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి ఆ యొక్క నురుగు ఇలా పేపర్లో రావడం జరిగింది. చిన్న ఫ్యాక్టరీ నురుగే ఇంత పెద్ద అవుతుందంటే ఇది ఒక చాలా పెద్దమైనటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ. చాలా దీంతో పొల్యూషన్ చేయడం జరుగుతుంది. మరియు అండర్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా డేంజర్ అవుతాయి. వైట్ వచ్చే వాటర్ రెడ్ కలర్ కూడా రావడం జరుగుతుంది. ఇంతకుముందు మా ఇక్కడ దిలార్పూర్ గ్రామం నుంచి వీడీసీ సభ్యులు కానీ, మా ఇక్కడ నుంచి పెద్ద మనుషులు కానీ అక్కడ వెళ్ళి చూసి రావడం జరిగింది. అక్కడ కూడా చాలా డేంజర్ ఉన్నది ఆ ఫ్యాక్టరీ అనేది. దాని నుంచి వెలువడే పొల్యూషన్ చిత్తనూరు అక్కడ చాలా డేంజర్గా ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఇథనాల్కు వ్యతిరేకంగా ఇది కంపల్సరీ దీన్ని వ్యతిరేకిస్తున్నాము. మా గ్రామం తరఫున దీన్ని మొత్తం బంద్ అయ్యే వరకు కూడా పోరాటం అనేది ఉధృతం చేస్తాం. 22 రేపటి నుంచి ఈ యొక్క కార్యాచరణ చాలా ఉధృతంగా ఉంటుంది. రేపు కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళడం జరుగుతుంది. మరియు దీని ద్వారా మేము ఆమర నిరాహార దీక్షను కూడా చేయడం జరుగుతుంది. మా గ్రామం తరఫున పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేస్తాయి. కాబట్టి దీనికి అందరూ మా విలేజ్ నుంచి సహకారం చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ప్రెస్ వారు సహకరించాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.